హాయ్, వెల్కమ్ టు సాక్షి. దిస్ ఇస్ కార్తిక్. ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇవాళ నేను మీ ముందుకు వచ్చా. మీరు టెలిగ్రామ్ వాడుతున్నారా? టెలిగ్రామ్ యాప్ను యాక్టివ్గా యూజ్ చేస్తున్నారా? అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మొదటి నుంచి చివరి వరకు ఏది మిస్ కాకుండా చూడండి. టెలిగ్రామ్లో అదిరిపోయే ఫీచర్స్ ఉండి ఉండొచ్చు, కానీ టెలిగ్రామ్ యాప్ కొంతకాలంగా టెర్రర్గ్రామ్గా మారిపోయింది. అవును, నేను చెబుతున్నది నిజం. ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ తెగబడిన దాడులకైనా, స్లోవకియాలో ఎల్జీబీటీ కమ్యూనిటీపై జరిగిన కాల్పులకైనా, ఇండియాలో నిత్యం జరిగే భారీ జాబ్ స్కామ్కైనా దాని వెనుక ఉండే యాప్ ఈ టెలిగ్రామే. నేరస్తులకు అడ్డాగా మారిన ఈ టెలిగ్రామ్పై రష్యా, ఇరాన్, ఈజిప్ట్ లాంటి పలు దేశాలు అనేక సందర్భాల్లో నిషేధం విధించాయి. అయినా కూడా టెలిగ్రామ్ నిర్వాహకుల తీరు మారలేదు. ఇప్పటికీ నేరస్తులు టెలిగ్రామ్నే ఉపయోగించుకుని అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఎన్నో ఆర్థిక నేరాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ టెలిగ్రామ్ మారిపోయింది. ఎన్నో హింసాత్మక ఘటనలకు కారణం ఈ టెలిగ్రామే. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్లు? టెలిగ్రామ్ చీఫ్ అరెస్ట్తో ఈ ఘోరాలకు నిజంగానే అడ్డుకట్టపడుతుందా? చేతిలో మొబైల్ ఫోన్, అందులో ఒక సిమ్ కార్డు ఉంటే చాలు, టెలిగ్రామ్ యాప్ను ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన వారితో చాటింగులు చేయొచ్చు, విద్యార్థులు కోచింగ్ కూడా తీసుకోవచ్చు, లైఫ్, ఫుడ్ టిప్స్ కూడా చదువుకోవచ్చు, ఇంకా ఎన్నో చేయొచ్చు. అయితే మిగిలిన యాప్స్తో పోలిస్తే టెలిగ్రామ్పై నియంత్రణ చాలా తక్కువ. అపరిమిత స్వేచ్ఛ ఉన్న కారణంగా ఇది అక్రమార్కులకు అడ్డాగా మారి ఏళ్లు గడిచిపోతున్నాయి. సినిమాల పైరసీ నుంచి చిన్నపిల్లల నగ్న దృశ్యాల వరకు దాదాపు ప్రతి నేరానికి టెలిగ్రామ్ వేదికగా మారుతోంది. ప్రముఖుల ఫోటోలు, ప్రైవేట్ వీడియోలు, ఆఖరికి వారి ప్రభుత్వ గుర్తింపు కార్డులు కూడా టెలిగ్రామ్ ద్వారా చోరీకి గురవుతున్నాయి. ఈ యాప్ నుంచే ఆ ఫోటోలను ఇతరులకు అమ్ముకుంటున్నారు కేటుగాళ్లు. ముఖ్యంగా సెలబ్రిటీలే టార్గెట్గా ఈ దందా కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్ను ధృవీకరించడానికి సెల్ఫీతో పాటు తన నేషనల్ ఐడి కార్డును అప్లోడ్ చేసిన ఫిన్లాండ్ బ్యూటీషియన్ ఎలిజబెత్ బాల్క్ కూడా సరిగ్గా ఇదే జరిగింది. ఈ విషయాన్ని ప్రముఖ మీడియా సంస్థ ది వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో రాసుకొచ్చింది. టెలిగ్రామ్లో జరుగుతున్న చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు, మాదక ద్రవ్యాలను అమ్మడం లాంటి వాటి గురించి చాలా క్లుప్తంగా వివరించింది. నిజానికి టెలిగ్రామ్లో మనం ఎంటర్ చేసే ఏ డేటా అయినా మూడో కంటికి తెలియనివ్వబోమని ఈ యాప్ చెబుతూ ఉంటుంది. థర్డ్ పార్టీతో యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోబోమని హామీ కూడా ఇస్తుంది. అయితే రియల్గా జరిగేది మాత్రం వేరు. టెలిగ్రామ్ను ఆగస్టు 14, 2013లో రష్యన్ పారిశ్రామికవేత్త పావెల్ దురోవ్ స్థాపించారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఉంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, మ్యాక్ ఓఎస్, లినక్స్ వెబ్ బ్రౌజర్లకు కూడా ఇది అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ ద్వారా వాయిస్ కానీ, వీడియో కాల్స్ కానీ, ఆప్షనల్ ప్రైవేట్ చాట్స్ చేసుకోవచ్చు. అది కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా చాట్స్ చేసుకోవచ్చు. మార్చి 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా టెలిగ్రామ్ వాడేవారి సంఖ్య 90 కోట్లు దాటింది. నిజానికి వాట్సాప్ తర్వాత చాటింగ్ కోసం ఎక్కువగా యూజ్ చేసే యాప్ ఈ టెలిగ్రామే. ఇలా మొదట్లో మంచి పేరు తెచ్చుకున్న ఈ యాప్ ఆ తర్వాత అడ్డగోళ్ల పనులకు అడ్డాగా మారిపోయింది. ముఖ్యంగా డ్రగ్స్ సరఫరా, చైల్డ్ సెక్షువల్ కంటెంట్ లాంటి నేరాల్లో టెలిగ్రామ్ పాత్ర ఎక్కువైందని అనేక నేర రిపోర్ట్లు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఈ తరహా ఆరోపణలు వచ్చినప్పుడు దర్యాప్తు సంస్థలకు టెలిగ్రామ్ సహకరించడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఉదాహరణకు జనవరి 6, 2021న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి గురించి మనకు ఆల్రెడీ తెలుసు. ఈ ఘటనను దర్యాప్తు చేస్తున్న హౌస్ కమిటీ 15 ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ నుంచి సమాచారాన్ని కోరింది. ఈ 15 ప్లాట్ఫామ్స్లో టెలిగ్రామ్ మాత్రమే స్పందించలేదంటే ఈ యాప్ నిర్వాహకుల బాధ్యత రాహిత్యం, అంటే రెస్పాన్సిబిలిటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అటు అమెరికాలో జాతి అహంకార దాడులు పెరగడానికి ఈ యాప్ కూడా ఒక కారణమన్న వాదన కూడా ఉంది. అసలే నల్ల జాతీయులపై నిత్యం విషం కక్కే శ్వేత జాతి అహంకారులు టెలిగ్రామ్ యాప్ ద్వారా మరింత విద్వేషాన్ని చిమ్ముతున్నారు. శ్వేత జాతివాదులు తమ ర్యాలీలను ప్లాన్ చేయడానికి టెలిగ్రామ్నే ఎక్కువగా వేదికగా వాడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అటు 2022లో స్లోవకియాలోని ఓ ఎల్జీబీటీక్యూ బార్లో జరిగిన కాల్పుల ఘటనలోనూ టెలిగ్రామ్దే కీలక పాత్రట.
ఇక ఈ యాప్ ద్వారా నయా ఫాసిస్టులు హింసను ప్రోత్సహించే మెసేజ్లు కానీ వీడియోలను కానీ నిత్యం పంచుకుంటూ ఉంటారు. అసలే గన్ కల్చర్కు కేర్ ఆఫ్గా ఉండే అమెరికాలో ఇప్పుడు తుపాకులను కొనాలంటే దానికి సంబంధిత షాప్కు వెళ్లాల్సిన అవసరం లేనే లేదట. టెలిగ్రామ్లోనే కొనేసుకోవచ్చు. గన్లతో పాటు ఎన్నో మారణాయుధాలను టెలిగ్రామ్ ద్వారా అమ్ముతున్నారు ఈ కేటుగాళ్లు. వీటి కోసం ప్రత్యేక ఛానళ్లు కూడా ఉన్నాయి. దాదాపు 24 ఛానళ్లు ఆయుధాలను విక్రయిస్తున్నట్లుగా న్యూయార్క్ టైమ్స్ తన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో పేర్కొంది. 70,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్న 22 ఛానళ్లలో కొకైన్ గానీ హెరాయిన్తో పాటు ఇతర మాదక ద్రవ్యాలను 20కి పైగా దేశాలకు డెలివరీ చేస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో రాసుకొచ్చింది. ఇటు ఐసిస్తో పాటు ఇతర ఉగ్రవాద సంస్థలు టెలిగ్రామ్లో ఛానల్స్ నడుపుతున్నట్టుగా సమాచారం. ఈ ఛానళ్లలో పెద్ద సంఖ్యలో యూజర్లు కూడా ఉన్నారట. ఇలా ఓ రాజ్యరహిత సంస్థల టెలిగ్రామ్ పనిచేస్తుండడం చాలా విడ్డూరం. అంటే ఏ దేశంలోని చట్టాల గురించి టెలిగ్రామ్కు ఏం పట్టదు అన్నమాట. అన్ని చట్టాలకు అతీతమైనట్లుగా ప్రవర్తిస్తోంది. అందుకే చాలా ప్రజాస్వామ్య దేశాల్లోని ప్రభుత్వాలకు ఈ యాప్ పట్ల ఓపిక సన్నగిల్లుతోంది. ఇక గత ఆగస్టు 24న టెలిగ్రామ్ సీఈఓ దురోవ్ను ఫ్రాన్స్లో అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. టెలిగ్రామ్ను నేరపూరితంగా వినియోగించుకోవడాన్ని అరికట్టడంలో విఫలమైనట్లుగా దురోవ్పై ఆరోపణలు ఉండడంతో ఫ్రెంచ్ పోలీసులు అతన్ని జైలుకు పంపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే టెలిగ్రామ్ అన్నది ఆన్లైన్ ఉగ్రవాదం. ఎందుకంటే తుపాకుల నుంచి బాంబుల వరకు, చైల్డ్ పార్న్ నుంచి ఉగ్ర దాడుల వరకు ప్రతి దానికి ఇదే వేదికగా ఉంటోందట. ఇలాంటి కంటెంట్ను ముందుగానే గుర్తించడానికి, దాన్ని ఫిల్టర్ చేయడానికి అల్గారిథంలను అభివృద్ధి చేయాల్సిన అవసరం అన్ని ప్రభుత్వాలపైన ఉందట. ఇక హానికర కంటెంట్ను తొలగించడంలో విఫలమైన ప్లాట్ఫామ్స్ ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. చివరిగా ఆఖరిగా ఒక మాట. ఇన్ని అక్రమాలకు, నేర కార్యకలాపాలకు అడ్డాగా మారిన టెలిగ్రామ్ వాడకం విషయంలో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. తెలిసి తెలియక టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అయ్యి ప్రమాదం కొని తెచ్చుకోకండి. మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ను కూడా టెలిగ్రామ్ వాడకం విషయంలో చాలా అలర్ట్గా ఉంచండి. అప్పటి వరకు స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.